Hi, hello, namaste. Welcome to Compete Minds Presents పోలీస్ యజ్ఞం. ఇవాళ పోలీస్ యజ్ఞాన్ని మనం అలా కంటిన్యూ చేద్దాం. పోలీస్ యజ్ఞంలో నేను వచ్చి చెప్పిన, శివశంకర్ సార్ వచ్చి చెప్పిన ఎండ్ ఆఫ్ ద డే శివారెడ్డి సార్ యొక్క గోల్, శివశంకర్ సార్ యొక్క గోల్, సాయి వివేక్ సార్ యొక్క గోల్, అలానే కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ ఫ్యామిలీ యొక్క గోల్ ఒక్కటే, మీ చేత ఖాకీ చొక్క తొడిగించడమే. వేరే ఏ గోలు మాకు లేదు. అదే యజ్ఞం. సో మరి ఆలస్యం చేయకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఎస్ఐ మెయిన్స్ పరీక్ష జరిగిందో 2023 సంవత్సరంలో, దానికి సంబంధించిన సెట్ డి పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేస్తూ కంటిన్యూస్గా వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 61 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 61వ ప్రశ్న. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వస్తూ ఉన్నారో మీకు చెప్తున్నాను, ఆల్రెడీ ఈ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2023 సంవత్సరం ఎస్ఐ మెయిన్స్ పేపర్కి సంబంధించి 101 నుంచి 200 వరకు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క విశ్లేషణ ఆల్రెడీ మన శివశంకర్ సార్ చేసేసారు. అలానే 1 నుంచి 60 వరకు ప్రశ్నలు ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను. సో మీరు ఈ క్వశ్చన్స్ కానీ ఒకవేళ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడాలి అని అనుకుంటే ఆల్రెడీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైతే మీరు ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్నారో అందులో పోలీస్ యజ్ఞానికి సంబంధించిన పాస్ట్ వీడియోస్ చూస్తే మీకు ప్రాపర్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ రిమెంబర్, యజ్ఞం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ యజ్ఞం ఒకటే కాదు, మన డైలీ యూట్యూబ్లో వచ్చే భారత్ అవ్వచ్చు, ఇంగ్లీష్కి సంబంధించి ఎడిటోరియల్ అనాలిసిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకోసమే. యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ని కూడా ఒక టైం టేబుల్ వేసుకుని పొద్దున పూట 8 గంటలకి ఇంగ్లీష్ ఎడిటోరియల్ అనాలిసిస్ అని, 10 గంటలకి 10 కా దమ్ అని, మధ్యాహ్నం 3 గంటలకి పోలీసు యజ్ఞం అని, సాయంత్రం 7 గంటలకి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో అని, అలానే రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ అని, ఇలా మీకు ఏదో ఒక విధంగా కంటెంట్ పరంగా అయినా, అప్డేషన్ పరంగా అయినా, అలర్ట్స్ పరంగా అయినా సరే మీకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతోనే శివారెడ్డి లాజిక్స్ కానీ కాంపీట్ మైండ్స్ కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాయన్నమాట. సో మీరు ఇప్పటి వరకు శివారెడ్డి లాజిక్స్ని ఆదరిస్తూ వచ్చారు, అందుకే శివారెడ్డి లాజిక్స్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. దాన్ని మేము విస్మరించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సో హ్యాపీ అండ్ వీ అప్రిషియేట్ ద ఫ్యాక్ట్ దట్ ది పీపుల్ ఆర్ సపోర్టింగ్ అస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ పాయింట్స్. ఈ సపోర్ట్ని ఇలానే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ లెట్స్ బిగిన్ టుడేస్ పోలీస్ యజ్ఞం. సో 61వ ప్రశ్న, రామ్గర్ కోల్ ఫీల్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. రామ్గర్ బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే కోల్ ఫీల్డ్స్ అడుగుతున్నారు. ఆ కోల్ ఫీల్డ్స్ పేరు చెప్పేశారు రామ్గర్ అని చెప్పి, అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఒడిషానా, కర్ణాటకనా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. ఇక్కడ మనం ఇన్ జనరల్ గా గమనిస్తే గనక, నేను సాధారణంగా అంటున్నాను, స్పెసిఫిక్ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిషా, ఈ రీజియన్ ఏదైతే ఉందో జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిషా, ఇది కోల్కి బాగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. అలానే తెలంగాణ కూడా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు సింగరేణి గనులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణతో పాటు కొంచెం ఛత్తీస్గఢ్ కూడా. నేను ప్రిసైజ్గా చెప్పట్లేదు, నేను ముందే అన్నాను మీతో, మీకు ఎండ్ ఆఫ్ ద ఇన్ జనరల్ గా మనం యజ్ఞం ఇప్పుడే ప్రారంభించాం. ప్రస్తుతం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ యజ్ఞం మరింత భారీ స్థాయికి చేరుతుంది. సో మీకు స్టార్టింగ్ లోనే అంతా కంటెంట్ చెప్పేస్తా, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనలో చాలా మంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, ఎవరు తప్పనట్లేదు. కొంతమంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు, రైట్? ఎండ్ ఆఫ్ ద డే అందరికీ, ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో ఇది వాళ్ళకి రివిజన్ లాగా ఉండాలి. ఎవరికైతే కొంచెం అటు ఇటుగా నాలెడ్జ్ అలానే అవగాహన ఉందో వాళ్ళకి ఆ మిగిలింది సపోర్టింగ్ థింగ్ ఇప్పించాలి. అలానే ఎవరైతే ఇప్పుడిప్పుడు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి సౌకర్యవంతంగా కూర్చోబెట్టాలి ప్రయాణంలో, రైట్? సో అందుకని అందరినీ కన్సిడర్ చేస్తూ మనం మూవ్ అవుతున్నాము. సో ఒకళ్ళకి మేబీ బోర్ కొట్టినా, లేదు ఒకళ్ళకి ఆల్రెడీ తెలిసింది ఎందుకు చెప్తున్నారన్నా ఎవరో కూడా తప్పుగా అనుకోవద్దు ప్లీజ్.
సో ఏది ఏమైనా ఇన్ జనరల్ గా చూస్తే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిషా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో బొగ్గుకి బాగా ఖ్యాతిగాంచింది. సో వాళ్ళు ఆబ్వియస్లీ బొగ్గు గన్లు అని అన్నారు కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఇదర్ ఇట్ హ్యాస్ టు బి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఆర్ ఒడిషా. సో కర్ణాటక అయితే కాదు. కర్ణాటక గోల్డ్ పరంగా బాగా ఉంటుందని చెప్పొచ్చు. సో బంగారు గనులు ఎక్కడున్నాయని చూసుకుంటే కనుక కర్ణాటకలో. అండ్ ఆబ్వియస్లీ కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రీసెంట్ గా గవర్నమెంట్, అంటే రీసెంట్ గా ఇన్ ద సెన్స్ 2024 గురించి మాట్లాడుతున్నాం మనం. ఈవెన్ దో ఈ క్వశ్చన్ పేపర్ 2023కి సంబంధించింది అయినా ఇటీవల గవర్నమెంట్ వచ్చి ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ని మళ్ళీ ఓపెన్ చేయాలి అని భావిస్తూ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. అలానే మనం ఒకవేళ ఆస్బెస్టాస్ అలానే లైమ్ స్టోన్, ఆస్బెస్టాస్, లైమ్ స్టోన్ ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. అలానే మనం ఒకవేళ కాపర్ని కన్సిడర్ చేస్తే రాజస్థాన్ ముందుంటుంది. అలానే మనం ఒకవేళ బాక్సైట్ని కన్సిడర్ చేస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముందుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రిసైజ్గా చెప్పట్లేదు, ఇన్ జనరల్గా మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నాను. సో ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. రామ్ఘర్ కోల్ ఫీల్డ్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అని. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. సో జార్ఖండ్ ఇది. కాబట్టి 61వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 62వ ప్రశ్న. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ సింధ్ అట్ ద టైమ్ ఆఫ్ అరబ్ ఇన్వేజన్? అరబ్బుల దండయాత్ర చేపట్టిన సమయంలో సింధ్ యొక్క రాజధాని ఏమిటి అని అడుగుతున్నారు. మరొకటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే అగైన్ ఇన్ జనరల్ పర్స్పెక్టివ్, బికాస్ ఫ్యూచర్ లో కాంప్లెక్సిటీస్ పెరిగితే క్వశ్చన్స్ అక్కడ కూడా టఫ్ గా వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్రతిదీ కూడా మనం అనుకున్నది అనుకున్నట్టే రావాలి అని లేదు, రైట్? సో ఇన్ జనరల్ గా ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, వీటికి సంబంధించి ఒకవేళ మనం 100 ప్రశ్నలు తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ గా చెప్తున్నాను నేను, ఆన్ అన్ యావరేజ్ గా సుమారుగా 40 నుంచి 60% వరకు ప్రశ్నలు, అంటే 100 క్వశ్చన్స్ తీసుకుంటే 40 to 60 క్వశ్చన్స్ మోస్ట్ ప్రాబబుల్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి. సో మనం ఏదైనా సరే స్టాటిక్ పార్ట్ని బాగా గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా సగం లేదు సగానికి కొంచెం పైగా సుమారుగా మనం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం. అండ్ ట్రస్ట్ మీ, ఈ ప్రాసెస్ ఇలానే కంటిన్యూ అవుతుంది. సో మీరు కూడా మాతో పార్ట్నర్షిప్ అవ్వండి, మాతో భాగస్వాములు అవ్వండి, ఈ ప్రయాణంలో భాగస్వాములు కండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించి తీరుతారు. సో అరబ్బుల దండయాత్ర నాటికి సింధ్ రాజధాని ఏది అని అంటున్నారు. దేవల్, ముల్తాన్, భటిండా, ఆలోర్. సో అరబ్ ఇన్వేజన్ టైంకి సింధ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఆలోర్. అందుకని 62వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 63వ ప్రశ్న. The essential constituents of a state saptanga are discussed in the Ardhashastra. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రాజ్య నిర్వహణకు రాజ్యానికి ఉండవలసిన 7 అంగముల గురించి అర్థశాస్త్రంలో వివరించబడింది. అవి ఏమిటి అని అడుగుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అర్థశాస్త్రం. అర్థశాస్త్ర ఎవరు రాశారు? కౌటిల్య. ఎవరు రాశారు? కౌటిల్య లేదు చాణక్య. కౌటిల్య లేదు చాణక్య రచించాడు. సో అందులో 7 అంగములు అంటే 7 పార్ట్స్. సప్త అంగ, సప్త అంటే 7, అంగములు అంటే భాగాలు, పార్ట్స్, 7 పార్ట్స్. సో ఒక కింగ్డమ్ బాగుండాలి అని అంటే ఆ కింగ్డమ్ యొక్క పార్ట్స్ ఏమై ఉండాలి అని. సో మనం ఇంగ్లీష్లోనూ చూద్దాం, తెలుగులోనూ చూద్దామా? ఒక పని చేద్దాం, ఒక ఆప్షన్ ఇంగ్లీష్, ఒక ఆప్షన్ తెలుగులో అలా చూద్దాం. కింగ్, క్యాపిటల్, ట్రెజరీ, టెరిటరీ, అడ్మినిస్ట్రేషన్, దండ అండ్ ఎలిస్. దండ అంటే పనిష్మెంట్ అని అర్థం. రాజు, మంత్రులు, సైన్యం, రాజధాని, భాండాగారం, దండ మరియు మిత్ర రాజ్యాలు. రాజు, పురోహితుడు, సైన్యం, రాజధాని, భాండాగారం, న్యాయం మరియు దండ. కింగ్, పురోహిత, క్యాపిటల్, టెరిటరీ, అడ్మినిస్ట్రేషన్, దండ అండ్ జస్టిస్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజ్యం కాబట్టి రాజు ఖచ్చితంగా ఉండాలి. రాజు లేకపోతే ఇంకా రాజ్యం ఎక్కడ ఉంది? అది రాజ్యం ఎలా అవుతుంది అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సో రాజు అయితే ఖచ్చితంగా ఉండాలి. అన్నిట్లోనూ కింగ్ ఉంది కదా, ఫైన్. కింగ్ ఒక్కడే మొత్తం అన్నీ చూసుకుంటాడా? ఏ రాజు యుద్ధానికి వస్తున్నాడు, తినడానికి ధాన్యం ఎంత ఉంది, వ్యవసాయానికి సంబంధించి, అలానే ఆర్థిక వసతులు, నిధులు ఎన్నున్నాయి, పన్నులకి సంబంధించి ఏంటి పరిస్థితి, అలానే పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి, ఆర్టిజన్స్ పరిస్థితి ఏమిటి, అలానే ఆర్టిస్ట్ల పరిస్థితి ఏమిటి. ఎండ్ ఆఫ్ ద డే
ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వంతో పోల్చుకుంటే ఆబ్వియస్లీ అప్పుడు రాజ్యాలు కొంచెం డిఫరెంట్గా ఉండేవి, బట్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ వర్ క్వైట్ ద సేమ్ కదా. ఇప్పుడు సినిమా ఉన్నట్టు అప్పట్లో నాటకాలు లేదా నృత్యాలు డాన్స్లు అవి ఉండేవి, అలానే చిత్రకళ కూడా ఉండేది, అలానే గానం సంగీతం అవన్నీ ఉండేవి. సో ఈ రోజుల్లో ఫుడ్ ఎలా అయితే ఉందో అప్పట్లో కూడా ఫుడ్ ఉండేది కదా, ఆహారం ధాన్యాలు ఉత్పత్తులు అవన్నీ ఉండేవి కదా. సో ఆబ్వియస్గా కింగ్ ఒక్కడు ఉంటే సరిపోదు, కింగ్కి సహాయం చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి. సో రాజుకి సహాయం చేసేది ఎవరు? మంత్రి. సో మంత్రి ఏమవుతాడు అప్పుడు? మినిస్టర్ అవుతాడు. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఎక్కడన్నా ఉందా మంత్రి? లేదు. ఇక్కడ ఉందా? ఎస్ ఉంది. ఓకే. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ లేదు. సో రాజు ఒక్కడే ఉంటే అయితే రాజ్యం అయితే ఉండలేదు. ఒకవేళ ఆ విధంగా ఉన్నా ఆ రాజ్యం చాలా చిన్నదైనా అయి ఉండాలి, బికాస్ రాజు ఒక్కడే చూసుకోగలుగుతున్నాడు అని అంటే ఆ రాజ్యం చాలా చిన్నదైనా అయి ఉండాలి. లేదు పెద్ద రాజ్యం అయితే ఖచ్చితంగా రాజు ఒక్కడుంటే సరిపోదు. ఎంత గొప్ప రాజు అయినా సరే తనకి అసిస్ట్ చేయడానికి ఒక మంత్రి అయితే ఖచ్చితంగా ఉండాలి. అక్బర్ లాంటి అతనికి బీర్బల్ ఉండవలసి వచ్చింది. సో దట్ సింప్లీ టెల్స్ ది స్టోరీ. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ దొరికేసింది. అండ్ మిగిలిన ఆప్షన్స్ గమనిస్తే కనుక ఆబ్వియస్లీ రాజు తన రాజ్యాన్ని కాపాడుకోగలుగుతాడు, బట్ అగైన్ రాజు ఒక్కడు ఏమీ చేయలేడు. సో తనకి అండగా సైన్యం ఖచ్చితంగా ఉండాలి. సో రాజుని అసిస్ట్ చేయడానికి మంత్రులు సైన్యం ఖచ్చితంగా ఉండాలి. అలానే తను ఎంతసేపు రాజ్యం చుట్టూతో తిరుగుతూ ఉండలేడు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఉన్నారు చూసుకోవడానికి కొన్ని ఆస్పెక్ట్స్ని. సో సరిహద్దు దగ్గర అలానే మేజర్ పార్ట్స్లో సైన్యం చూసుకుంటుంది, మేజర్ ఆస్పెక్ట్స్లో మంత్రులు చూసుకుంటారు. వీళ్ళకి దిశానిర్దేశం చేసి డైరెక్షన్ చేయడానికి రాజు ఉన్నాడు. కానీ రాజు ఎంతసేపు తిరుగుతూనే ఉంటే ఏదో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో స్టెబిలిటీ ఉండాలి అంటే ఒక చోట పవర్ఫుల్గా ఉండాలి. సో అదే రాజధాని క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఎండ్ ఆఫ్ ద డే రాజ్యం నడవాలి, రాజ్యం కంటిన్యూ అవ్వాలి అని అంటే డబ్బులు ఖచ్చితంగా కావాలి, ట్రెజరీ భాండాగారం అఫ్ కోర్స్. అలానే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పనిష్మెంట్ ఖచ్చితంగా వేయాలి. లేదు అని అనుకుంటే క్రైమ్స్ చాలా ఎక్కువైపోతాయి. క్రైమ్స్ ఎక్కువైపోతే అప్పుడు ఒక విధంగా సైన్యం ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఫోకస్ చేస్తే శత్రు సైన్యాలు రాజ్యం మీద దాడి చేస్తాయి, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. అలానే ఇవన్నీ బాగానే ఉన్నా సరే మంచి రాజు ఉన్నాడు, శక్తివంతమైన రాజు ఉన్నాడు, తెలివైన మంత్రులు ఉన్నారు, మంచి పవర్ఫుల్ సైన్యం ఆర్మీ ఉంది, స్ట్రాంగ్ క్యాపిటల్ ఉంది, ప్రాపర్ ఫైనాన్సెస్ ఉన్నాయి, అలానే లా అండ్ ఆర్డర్ కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకంటూ ఆలీస్ లేకపోతే అంటే మిత్ర రాజ్యాలు లేకపోతే రేపు అన్న రోజు ఎవరైనా సరే వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఎవరు సాయానికి రారు. రాజుకు ఉన్న సైన్యం మొత్తాన్ని ఒకవేళ నిర్వీర్యం చేసేస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంకెవరు ఉండరు. అప్పుడు ఆ రాజ్యం ఎగ్జిస్టెన్స్ కోల్పోతుంది, ఉనికిని కోల్పోతుంది. సో మిత్ర రాజ్యాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఇదే చాణక్య లేదు కౌటిల్య అర్థశాస్త్రంలో చెప్పింది. 1, 2, 3, 4, 5, 6, 7 అవే ఆ సప్తాంగములు. అందుకని 63వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 64వ ప్రశ్నని గమనిస్తే ద కొరియోలిస్ ఫోర్స్ ఈజ్ అబ్సెంట్ అలాంగ్ ద కొరియోలిస్ శక్తి ప్రభావం లేని ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. ఈక్వేటర్ భూమధ్య రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్ మకర రేఖ, పోల్స్ ధృవాలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు కొరియోలిస్ ఫోర్స్ అంటే ఏంటి, కొరియోలిస్ ఫోర్స్ అంటే ఏంటి? ఇది ఈక్వేటర్ అనుకుందాం, భూమధ్య రేఖ, ఇవి ధ్రువ ప్రాంతాలు, ఇది ఉత్తరం ఉంది కాబట్టి నార్త్ పోల్, ఇది దక్షిణం ఉంది కాబట్టి సౌత్ పోల్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భూమి పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతోంది. సో మనం ఒకవేళ దీనిని ఈస్ట్ అనుకుంటే, దీనిని వెస్ట్ అనుకుంటే భూమి ఇలా తిరుగుతుంది. లెట్స్ నేను మిమ్మల్ని ఫేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఈస్ట్ అవ్వాలి, బికాస్ లెట్స్ ఇలా కదా మీరు చూస్తుంది నన్ను. సో ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, రైట్? సో ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోల్. నేను మీ వైపు నుంచి చూస్తున్నాను. సో ఇట్లా, సో దిస్ ఇస్ మై ఈస్ట్, దిస్ ఇస్ మై వెస్ట్. భూమి ఎలా తిరుగుతోంది? వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది, అంటే ఇలా తిరుగుతోంది. సో మీ వైపు నుంచి చూసుకుంటే కనుక ఇది వెస్ట్, ఇది ఈస్ట్ కాబట్టి భూమి ఇలా తిరుగుతుంది, రైట్? సో అట్లా భూమి తిరిగేటప్పుడు ఏవైనా సరే గాలులు అటువైపుగా ఇంజన్లుగా వీచినప్పుడు, బ్లో అయినప్పుడు ఆ రొటేషన్ ఏదైతే ఉందో అది కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? లెట్సే ఒక గాలి ఇలా వెళ్తోంది అనుకుందాం. రిమెంబర్ ఇది భూమధ్య రేఖ. సో అప్పుడు ఇదేమవ్వాలి? ఇది నార్థన్ హెమిస్ఫియర్ అవుతుంది, అంటే ఉత్తరార్ధగోళం అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? దక్షిణార్ధగోళం, సదర్న్ హెమిస్ఫియర్ అవుతుంది. సో మనం ముందు నార్థన్ హెమిస్ఫియర్ కన్సిడర్ చేద్దాం, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే జనాభా ఉత్తరార్ధగోళంలో ఎక్కువ కాబట్టి. సో ఇప్పుడు గాలి ఇలా వెళ్తోంది అనుకుందాం, కానీ భూమి ఏమో ఇలా తిరుగుతోంది. సో ఇట్లా తిరుగుతున్నప్పుడు
అది కూడా ఇలా తిరిగితే ఏమవుతుంది, అది ఇలా బెండ్ అయిపోతుంది. సో నార్థన్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధ గోళంలో గాలి కుడివైపుకు మల్లుతుంది, రైట్ సైడ్. ఎందుకు? ఇలా కదా ఎర్త్ తిరుగుతోంది, రైట్ సైడ్కి వెళ్తుంది. అదే ఒకవేళ గాలి దక్షిణార్ధ గోళంలో ఈ విధంగా వెళ్తూ ఉంటే, మీరే చూడండి, నేను ఇట్లా వెళ్తున్నాను రైట్, ఇట్లా మీకంటే ఇలా చూపించడానికి ఇది కింద అని చూపిస్తున్నాను, కానీ ఇన్ జనరల్గా నేల మీద ఉన్నప్పుడు ఒకటి మీ వైపు, ఇంకోటి నా వైపు, ఒకటి ఇటువైపు, ఇంకోటి ఇటువైపు, అలా కదా ఉంది. ఇందాక ఇప్పుడు బొమ్మ అంటే ఇది 2D పిక్చర్ కదా. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే. నేను ఏదో చెప్పాలనుకుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ అంటే బొమ్మ కాబట్టి ఇది ఇటు ఇది ఇటు ఇది పైకి అని చెప్తున్నాను, బట్ ఎగ్జాక్ట్లీ అది పైకి కాదు. పాయింట్ ఇస్, నేను అదే అంటున్నా, మీరు ఇది సర్ఫేస్ అనుకోండి, మీరు అటువైపు ఉన్నారు కదా, మీ వైపు ఒకటి, సో ఇలా ఇటువైపు రావడం, ఇంకోటి నా వైపు రైట్, ఇంకోటి ఇటువైపు, ఇంకోటి ఇటువైపు, సో ఇలా తిరుగుతుంది భూమి. సో గాలి మీ వైపు వస్తుంది, గాలి మీ వైపు వచ్చినప్పుడు భూమి ఇలా తిరుగుతుంది. సో అప్పుడు గాలి ఇటు తిరిగిపోతుంది. గాలి నా వైపు వస్తుంది, గాలి నా వైపు వస్తుంది, భూమి ఇటు తిరుగుతోంది. సో అప్పుడు దాంతోపాటు ఇలా తిరుగుతుంది కదా, సో అప్పుడు ఇటువైపు వస్తుంది అనమాట. సో అట్లా ఉత్తరార్ధగోళంలో గాలి ఇలా వెళ్తుంది, దక్షిణార్ధగోళంలో గాలి ఇట్లా వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ధ్రువ ప్రాంతాల వైపు వెళ్లే కొద్దీ ఆ గాలి యొక్క డైరెక్షన్ ఇంకా పెరిగిపోతుంటుంది అనమాట. అంటే పోల్ రీజన్స్ వైపు వెళ్లే కొద్దీ దాని యొక్క డైరెక్షన్ ఇంకా ఎక్కువగా డీవియేట్ అయిపోతుంది. మీరే చూడండి, స్ట్రైట్ రోడ్ మీద మీరు ట్రావెల్ చేసేప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతారు. అది ఉన్నటువంటి ఒక పెద్ద టర్న్ వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడే స్టార్ట్ చేసిన లెట్స్ మీరు చాలా స్పీడ్గా వెళ్తున్నారు అనుకుందాం, మీరు చాలా స్పీడ్గా వెళ్తున్నారు అనుకుందాం, మీరు ఇలా వెళ్ళేటప్పుడు మీరు ఇలా టర్న్ తీసుకోలేరు, మీరు ఇలా వెళ్తారు. సో మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఎంత దూరం చూసుకుంటే అది ఇంకా అంత దూరం ఇలా అవుతుంది అనమాట. సో కొరియాలిస్ ఫోర్స్ అసలు ప్రభావం లేని ప్రాంతం ఏది అని అంటే ఈ ఈక్వేటర్, భూమధ్య ప్రాంతం. అక్కడ అసలు కొరియాలిస్ ఫోర్స్ అనేది ఉండదు. మిగిలిన అన్ని చోట్ల కూడా అది ఇలా ఎంత దూరం వెళ్తుంటే అంత ఎక్కువ డివియేట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ విమానాలు ఎగిరేటప్పుడు కూడా ఈ కొరియాలిస్ ఫోర్స్ని దృష్టిలో పెట్టుకుని ఎగురుతాయి అన్నమాట. అందుకే మనం మామూలుగా అనుకుంటాం ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ ఇండియా ఉంది, ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చేస్తుంది అని. అలా జరగదు. రాదర్ ఇలా వస్తుంది ఆ ఫ్లైట్, లేదు ఇలా వస్తుంది. ఎందుకు? కొరియాలిస్ ఫోర్స్ ఉంది కాబట్టి. సో వాళ్ళకి తెలుసు, ఒకవేళ వాళ్ళు ఇలా బయలుదేరినా ఎలాగో కొరియాలిస్ ఫోర్స్ దాన్ని నెట్టేస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు ముందు నుంచే ఇలా వస్తున్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు యూరోప్లో ఒక రెస్ట్ పాయింట్ కూడా తీసుకుంటారు. సో ఏది ఏమైనా భూమధ్య రేఖ ఈక్వేటర్ దగ్గర కొరియాలిస్ ఫోర్స్ ఉండదు. అందుకని 64వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 65వ ప్రశ్న, ద స్టేట్ విత్ లోయెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇన్ సౌత్ ఇండియా ఇస్. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ మానవాభివృద్ధి సూచి గల రాష్ట్రం ఏది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఇండియా పరంగా చూసుకున్నా లేదు దక్షిణ భారతదేశం చూసుకున్నా, సదర్న్ ఇండియా అని పిలిస్తే బెటర్. సో మనకున్నది ఒకటే ఇండియా కాబట్టి. సో దక్షిణ భారతదేశం చూసుకున్నా కేరళ ముందుంటుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచీలో కేరళ ముందుంటుంది. బాగా వెనక ఉన్న రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ఎగ్జామ్ తెలంగాణకి సంబంధించింది రైట్, కానీ ఈ క్వశ్చన్ పరంగా ఆన్సర్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. సో ఆ విధంగా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? అఫ్ కోర్స్ ఇది ఇండెక్స్ పరంగా ఉంది, బట్ వాళ్ళు ఫస్ట్ ఏది ఉంది అని కూడా అడగచ్చు కదా. సో అందుకని ఒకటి ఎంత కాదన్నా సరే తెలంగాణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆవిర్భవించింది కాబట్టి దేర్ విల్ బి మెనీ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ సమ్ వాట్ రిలేటెడ్ ఆర్ అసోసియేటెడ్. సో ఇన్ జనరల్గా తెలంగాణ గురించి ఎలాగో అందరూ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం అండ్ అలానే మన సోదర రాష్ట్రం బ్రదర్ స్టేట్ కాబట్టి అలా అడిగే అవకాశం ఉంటుంది. అందుకని ఇన్ జనరల్గా చెప్తున్నాను, స్పెసిఫిక్గా ప్రతిసారి అని కాదు, కానీ అట్లీస్ట్ వీలైనంత వరకు మీరు తెలంగాణ గురించి ఏదన్నా ఇలా రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ర్యాంకు వాటి పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ఊరికే చూసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఏదేమైనా 65వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 66వ ప్రశ్న, గాంధీస్ రిలీజియస్ అండ్ మోరల్ వ్యూస్ ఆర్ అడ్మిరబుల్. నిజంగానే అడ్మిరబుల్, but found it difficult to understand his practice of them in politics. The name of the viceroy who commented on Gandhi's views అంటున్నారు. గాంధీ యొక్క మత మరియు నైతిక అభిప్రాయములు ఎంతో ఉన్నతమైనవి, అసలు అందులో సందేహమే లేదు, అవసరం కూడా లేదు.
కానీ రాజకీయాల్లో వీటిని అనుసరించడం అర్థం కానటువంటి విషయం అని చెప్పి ఒక వ్యక్తి అన్నాడంట, ఒక వైస్రాయ్ అన్నాడంట. ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నిజంగా వీఆర్ టాకింగ్ అబౌట్ 1900s. మనం ఈ రోజుల్లోనే శాంతి శాంతి అంటే ఎవరు వినట్లేదు. అండ్ ఆ రోజుల్లో అధికారం కోసం ఏమన్నా చేసే పరిస్థితులు. ఇన్ఫ్యాక్ట్ World War I మహా అయితే 2 వారాలు జరుగుతుంది అని అనుకున్నారు. ఎన్ని సంవత్సరాలు జరిగింది? 4 సంవత్సరాలు. World War I జరిగిన తర్వాత World War II ఎప్పుడు జరగదు అని అనుకున్నారు. 6 సంవత్సరాలు జరిగింది. సో వాళ్ళ యొక్క పవర్ని చూపించుకోవడం కోసం వాళ్ళు ఏకంగా వేరే దేశం, అసలు సంబంధం లేని దేశంతో కూడా యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అలాంటి పరిస్థితులలో ఒక మనిషి వచ్చి శాంతి శాంతి అని చెప్పి శాంతితో పోరాడాడు, అహింసతో పోరాడాడు. అంటే ఆ రెండింటిని కూడా ఆయుధాలుగా చేసుకుని పోరాడాడు ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ. ఆయన అన్న మాట ఏంటి? సో ఆయన మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక మనిషిలో ఇంత విలువలు ఉంటాయా అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. కానీ పాలిటిక్స్లో దాంతో ఏం పని అని ఇంజల్లో కొన్నిసార్లు అంటారు కదా, మంచి ఎక్కడైతే మంచిగా ఉండాలో అక్కడే ఉండాలి, అందుకని చెడ్డ వాళ్ళతో చెడ్డ వాళ్ళగానే బిహేవ్ చేయాలని. అప్పుడు మంచివాడు ఏమంటాడు? అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది అని అంటాడు, రైట్? సో దట్స్ వాట్ ద క్యారెక్టర్ ఆర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద గుడ్ పర్సన్ ఈజ్ ఆల్ అబౌట్. పరిస్థితులు ఎప్పుడు మనకి సహకరించాలని ఎక్కడ రాసిపెట్టలేదు. బట్ స్టిల్ పరిస్థితులు మారిపోయాయని చెప్పి మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఒక క్యారెక్టర్ పర్సనాలిటీ మనం కలిగి ఉంటామో మనం దాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, ఇట్స్ సంథింగ్ లైక్ వి లూజ్ అవర్ సెల్స్ అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్స్ లెఫ్ట్ దెన్ ఆఫ్టర్ దట్. సో ఏదేమైనా దట్ ఈస్ ద థింగ్. సో ఆ మాట అన్నది లార్డ్ రీడింగ్ గారు. అందుకని 66వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 67వ ప్రశ్న. సో తెలుగులో క్వశ్చన్ లేదని కంగారు పడద్దు, తెలుగులో కూడా క్వశ్చన్ ఉంది. మన ఇంగ్లీష్లో ఒకసారి చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. శాతవాహన పీరియడ్ మార్క్డ్ విత్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. శాతవాహనుల పరిపాలనా సమయంలో పారిశ్రామిక పరంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చాలా ఎక్కువగా జరిగింది, డౌటే లేదు అందులో. ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ నేపథ్యంలో మెనీ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వృత్తులు అనేవి ఆవిర్భవించాయి. సో ఆ వృత్తిని చేపట్టే ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని మ్యాచ్ చేయమంటున్నారు అనమాట. ఓకే, సో ఆప్షన్స్ చూస్తే కోలికులు, కుండలు చేయవారు, కులరికులు, చేనేత పనివారు, వధికులు, వెదురు బుట్టలు అల్లేవారు, అలానే వసకారులు, వడ్రంగి పని చేయవాళ్ళు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కోలికులు చేనేత పనివాళ్ళు. సో కోలికులు చేనేత పనివాళ్ళు కాబట్టి A2 అయి ఉండాలి, A2 అయి ఉండాలి. 4 2 1 3. ఓకే, లక్కీగా ఒకటే ఉంది. అలానే కులరికులు కుండలు చేయవాళ్ళు, సో B1 రైట్. వధికులు వడ్రంగి పని, వడ్రంగి పని అంటే కార్పెంటర్, కార్పెంట్రీ అనొచ్చు, సో C4 ఉండాలి. మిగిలింది వసకారులు, వెదురు బుట్టలు అల్లేవాళ్ళు. వెదురు బుట్టలు అల్లేవాళ్ళు అంటే ఎవరు? బ్యాంబూ బాస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేసేవాళ్ళు. సో A2 B1 C4 D3, A2 B1 C4 D3. అందుకని 67వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 68వ ప్రశ్న. అలాంగ్ విచ్ లాటిట్యూడ్ ద సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ అకర్. ఈ క్రింది ఏ అక్షాంశంతో పాటు ఉప ఆయన రేఖ, అధిక పీడన పట్టీలు మేఖలలో ఏర్పడతాయి? ఇది అక్షాంశం లో. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 45 degrees నార్త్ అండ్ సౌత్, 30 degrees ఉత్తర మరియు దక్షిణ, 90 degrees నార్త్ అండ్ సౌత్, 5 degrees ఉత్తర మరియు దక్షిణ. సో మరొక్కసారి మన గోలాబాబాని బయటికి తీసుకొచ్చేస్తే గోలాబాబు వచ్చేసాడు. సో ఇదేంటిది? ఈక్వేటర్, భూమధ్య రేఖ, రైట్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే భూమధ్య రేఖ ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో 0 to 10 degrees, 0 to 10 degrees ని ఈక్వెటోరియల్ రీజన్, భూమధ్య రేఖకి సంబంధించిన ప్రాంతంగా మనం పరిగణించవచ్చు. ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంది అని అంటే డిఫరెంట్ వేస్లో చెప్పచ్చు. సో నేను ఇన్జనరల్గా టెంపరేచర్ ప్రెషర్ని రిలేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఒకటి ఉష్ణోగ్రత, ఇంకోటి పీడనం, ఈ రెండింటిని మనం ఇప్పుడు రిలేట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు అక్కడ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? టెంపరేచర్ వల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, పార్టికల్ సైజ్ పెరిగిపోతుంది టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల. సింపుల్ లాజిక్. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. మీరు ఎక్కువ హీట్ చేస్తే సాలిడ్ లిక్విడ్ అయిపోద్ది, లిక్విడ్ గ్యాస్ అయిపోద్ది, రైట్. సో ఇన్ ద వెరీ సేమ్ వే ఒక ప్రాంతాన్ని ఎక్కువగా హీట్ చేస్తే అక్కడ ఉన్న గ్యాసెస్ ఏమవుతాయి? ఇంకా తేలికైపోతాయి.
తేలికైపోయినప్పుడు అవన్నీ పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, అక్కడ పార్టికల్స్ అనేవి ఉండవు. అంటే అక్కడ లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది, ఒక అల్పపీడన ప్రాంతం క్రియేట్ అవుతుంది. సో ఈక్వేటోరియల్ రీజన్ ఎప్పుడు కూడా లో ప్రెషర్ ఏరియాని కలిగి ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటే అది పరిస్థితి. అలానే ఈ పోలార్ రీజన్స్, నార్త్ పోల్, అలానే ఇక్కడ సౌత్ పోల్, ఇవి కంప్లీట్ కోల్డ్ రీజన్స్, బాగా చల్లగా ఉండే ప్రాంతాలు. ఎక్కడైతే టెంపరేచర్ బాగా తక్కువగా ఉందో అక్కడ హై ప్రెషర్, అధిక పీడనం ఉంటుంది, రైట్? అంటే అప్పుడు ఇక్కడ ఏం కావాలి అంటే రిమెంబర్, ఇవి పోలార్ రీజన్స్, ధ్రువ ప్రాంతాలు, పోలార్ రీజన్స్, ధ్రువ ప్రాంతాలు. ఇక్కడ ఏంటి ఉన్నది, హై ప్రెషర్. ఇక్కడ ఉన్నది ఏంటిది, హై ప్రెషర్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ జనరల్గా మనం చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటి, ఏదైనా సరే పార్టికల్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో ఆ లాజిక్ ప్రకారం హయ్యర్ ప్రెషర్ నుంచి లోవర్ ప్రెషర్కి వెళ్ళాలి. కానీ అలా అని చెప్పి డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందా, అలా వెళ్ళదు. రాదర్ ఏంటి పరిస్థితి అంటే మధ్యలో సబ్ ట్రాపికల్ అని అలానే సబ్ పోలార్ అని రెండు రీజన్స్ ఉంటాయి. సబ్ ట్రాపికల్ అని సబ్ పోలార్ అని రెండు రీజన్స్ ఉంటాయి. సో నేను సబ్ పోలార్ని రెడ్ కలర్తో డెపిక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ రాస్తున్నాను మీకు గుర్తుండడం కోసం, సబ్ పోలార్ రెడ్ కలరు, తర్వాత గ్రీన్ కలరు ఇదన్నమాట. సో గ్రీన్ కలర్ వచ్చేసి సబ్ ట్రాపికల్. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది హై ప్రెషర్ ఏరియా అవుతుంది, ఇది మళ్ళీ లో ప్రెషర్ ఏరియా అవుతుంది. సింపుల్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇన్ జనరల్గా కూడా ఏమవుతుంది అని అంటే ఈక్వేటోరియల్ లో ప్రెషర్ ఏరియా, ఇదేమో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా, ఇదేమో సబ్ పోలార్ లో ప్రెషర్ ఏరియా, ఇదేమో పోలార్ హై ప్రెషర్ ఏరియా. సేమ్ ఇక్కడ కూడా ఈక్వేటర్ ఒకటే కాబట్టి ఈక్వేటర్ రెండింటికి సేమ్ గానే లో ప్రెషర్ ఏరియా ఉంటుంది. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్, సబ్ పోలార్ లో ప్రెషర్, సబ్ పోలార్ లో ప్రెషర్, పోలార్ హై ప్రెషర్, పోలార్ హై ప్రెషర్. ఫైన్. సో ఇక్కడ ఏంటి, ఇది హై ప్రెషర్ ఏరియా, ఇది లో ప్రెషర్ ఏరియా. సో విండ్ మూమెంట్ ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. అలానే ఇది హై ప్రెషర్ ఏరియా, ఇది లో ప్రెషర్ ఏరియా, సో ఇటు ఉంటుంది. అలానే ఇది హై ప్రెషర్ ఏరియా, ఇది లో ప్రెషర్ ఏరియా కాబట్టి విండ్ ఇటు కూడా మూవ్ అవుతుంది. సో వాళ్ళు అడిగింది ఏంటి, ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని. సో ఈ సబ్ ట్రాపికల్ ఏదైతే ఉందో ఇన్ జనరల్గా ఈ సబ్ ట్రాపికల్ ఏదైతే ఉందో 20 నుంచి 30 డిగ్రీల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఫామ్ అవుతుంది. లేదు ఇంకొంచెం మనం అటు ఇటుగా ఎక్స్క్యూజ్ అని చెప్పక్కర్లేదు, కానీ యాక్చువల్గా కొంచెం అప్రాక్సిమేట్గా వెళ్తే గనక 25 to 40 డిగ్రీస్ అని చెప్పొచ్చు. కొంతమంది 20 to 40 అంటారు, కొంతమంది 25 to 40 అంటారు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాంతం అని ఎక్కడ ఫిక్స్ ఏమీ చేయలేదు. అదేమి అండమాన్ నికోబార్ని వేరు చేసే 10 డిగ్రీ ఛానల్ కాదు, ఎగ్జాక్ట్గా ఇక్కడే వేరు చేస్తుందని చెప్పడానికి. సో ఇట్స్ లైక్ రీజియన్, ఒక ప్రాంతం, ఒక ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ ఇక్కడైనా ఎలా మెన్షన్ చేస్తారు, సో అలా అనమాట. అందుకని మనం 25 నుంచి 40 లేదు 25 నుంచి 30 ఆ ప్రాంతాన్ని కన్సిడర్ చేయొచ్చు. సో దానికి దగ్గరలో ఉన్నది చూడండి. సో ఒకటి 45 ఉంది, ఇంకోటి 30 ఉంది. బికాజ్ 5 వుడ్ బి ఈక్వేటోరియల్ రీజన్, ఎందుకంటే 0 to 10 డిగ్రీస్ అన్నాం. సో ఇది భూమధ్య రేఖ ప్రాంతం అవుతుంది. 90 డిగ్రీస్ అంటే పోలార్ రీజన్ అవుతుంది. సో ఈ 3rd 4 అయితే కాదు. ఇక్కడ 2 to 2 సేమ్ వచ్చాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, సారీ ఫర్ దాట్ మిస్టేక్. సో 1 2 3 4 యూఆర్ రైట్. సో 3rd ఆప్షన్ 4th ఆప్షన్ కాదు. మిగిలింది ఏంటి, 20 to 30 లేదా 25 to 40, 25 to 35. సో 45 అనేది కొంచెం అవతల ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ దిస్. సో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ ఏ అక్షాంశం, ఏ లాటిట్యూడ్ వద్ద ఉంటాయి అని అంటే భూమధ్య రేఖకి ఉత్తరాన, భూమధ్య రేఖకి దక్షిణాన కూడా 30 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర. అందుకని 68th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 69th క్వశ్చన్ వచ్చేసి టైఫూన్స్ అకర్ మెయిన్లీ ఇన్ రీజన్స్ బిట్వీన్. ప్రచండ చక్రవాతాలు, టైఫూనులు ప్రధానంగా ఏ మండలాలలో సంభవిస్తాయి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టైఫూన్స్ ట్రాపికల్ రీజన్లో సంభవిస్తాయి. ఏదైతే ఉష్ణమండల ప్రాంతం ఉందో ట్రాపికల్ రీజన్, అక్కడ ఈ టైఫూన్లు అనేవి సంభవిస్తాయి. సో ట్రాపికల్ రీజన్ ఏమవుతుంది ఇన్ జనరల్గా మనం కన్సిడర్ చేస్తే 23.5 డిగ్రీస్ బోత్ నార్త్ అండ్ సౌత్. భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ అలానే మకర రేఖ వరకు ఏదైతే ఉందో ఉత్తరం అలానే దక్షిణార్ధగోళం ఇరువైపులా కూడా ఆ ప్రాంతాన్ని మనం ఉష్ణమండల ప్రాంతం అంటాం. తర్వాత సమశీతోష్ణ ప్రాంతం, టెంపరేట్ రీజన్ వచ్చేస్తుంది. సో ఈ ట్రాపికల్ రీజన్లో కదా ఆ టైఫూన్లు ఏర్పడేది. చూడండి 0 to 23 మధ్యలో ఈ రెండు ఉన్నాయి కదా, ఇది సబ్ ట్రాపికల్లోకి వెళ్ళిపోతుంది. ఇది టెంపరేట్లో ఉంది, ఇది టెంపరేట్ అవతల. సో ఒక విధంగా ఇది సబ్ పోలార్ రీజన్ అని చెప్పొచ్చు. సో టైఫూన్స్ వచ్చేది ఇక్కడ కాబట్టి 69వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 70వ ప్రశ్న. హూ వాన్ ద హైదరాబాద్ ఈ ప్రిక్స్
ఫార్ములా ఈ కార్ రేస్ ఇన్ ఫిబ్రవరి 2023. 2023 ఫిబ్రవరిలో జరిగిన హైదరాబాద్ ఈ పిక్స్ ఫార్ములా ఈ కారు రేసు విజేత ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫార్ములా 1 ఉంది, ఫార్ములా 2 ఉంది, ఫార్ములా 3 ఉంది, ఫార్ములా ఈ ఉంది. ఏంటి మాస్టర్ ఇవన్నీ మీరు అనొచ్చు. సింపుల్. మోటార్ స్పోర్ట్స్లో కార్ రేసింగ్కి సంబంధించి కార్ రేసింగ్స్లో కూడా మళ్ళీ నాస్కార్ అని ఒక కార్ ఉంది. రేసింగ్ కార్ రేసింగ్లో నాస్కార్ అని ఒకటి ఉంది. అలానే ర్యాలీ మోటార్ స్పోర్ట్ ఒకటి ఉంటుంది. అలానే ఫార్ములా 1 దీనికి చాలా పాపులారిటీ ఉంది, దీనికి పాపులారిటీ ఉంది. కానీ వీటన్నిటిలోనూ అధిక పాపులారిటీ ఉన్నది ఈ ఫార్ములా 1. మీకు కొన్ని పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పనికి వస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, లూయిస్ హామిల్టన్ ఫార్ములా ఈకి సంబంధించింది కాదు, బట్ మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ లూయిస్ హామిల్టన్ అనే అతను ఫార్ములా 1 ఏదైతే ఉందో ఈ ఫార్ములా 1 అన్నిటికంటే టాప్ మోస్ట్ అనమాట. దాంట్లో 7 times వరల్డ్ ఛాంపియన్. ఇంతకు ముందు మైకెల్ షూమాకర్ కూడా 7 times ఛాంపియన్ అయ్యాడు. 7 times ఛాంపియన్. అలానే ఇంకా ఏమైనా పాపులర్ పేర్లు ఉన్నాయంటే ప్రస్తుతం మనం గమనిస్తే మ్యాక్స్ వెర్స్టాపెన్, అలానే ఒకప్పుడు సెబాస్టియన్ వెటల్. మీరు అనొచ్చు ఏంటి మాస్టారు అన్ని విదేశీయుల పేర్లు చెప్తున్నారు, ఇండియన్స్ ఎవరు లేరు అని. వెల్, ఒకానొక సమయంలో ఉన్నారు. నారాయణ్ కార్తికేయన్ ఒకప్పుడు ఉండేవాడు. లోటస్ టీమ్ కి ఫార్ములా 1 కార్ డ్రైవ్ చేసేవాడు. తర్వాత కరుణ్ చందోక్ అని ఒక అతను వచ్చాడు. సో ఫార్ములా 1కి సంబంధించి ఇండియాని రిప్రజెంట్ చేసిన వాళ్ళు నారాయణ్ కార్తికేయన్, అలానే కరుణ్ చందోక్. సో ఏదైనా వీళ్ళు పాపులర్ పీపుల్ అనమాట. ఫార్ములా 1. ఫార్ములా 2 కొంచెం సబ్ స్టాండర్డ్ అనమాట ఫార్ములా 1తో పోలిస్తే. ఫార్ములా 3 ఫార్ములా 2 కన్నా సబ్ స్టాండర్డ్. ఇవన్నీ కూడా మన ఏవైతే పెట్రోల్, డీజిల్, వాటర్, ఆ కంబషన్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి. వేరేజ్ ఇదేమో బ్యాటరీ మీద నడిచేది ఫార్ములా ఈ కార్ అనమాట. అట్లా హైదరాబాద్లో జరిగింది. సో దానికి 2023 ఫిబ్రవరిలో జరిగిన దాంట్లో విన్నర్ ఎవరు అని అంటున్నారు. ఆప్షన్స్: లూకాస్ డిగ్రాసి, మిచ్ ఇవాన్స్, ఆంటోనియో ఫెలిక్స్ డకోస్టా, జీన్ ఎరిక్ వర్నే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీన్ని గెలిచింది జీన్ ఎరిక్ వర్నే. దీన్ని మేబీ మీరు గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఒక విధంగా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, విచ్ పర్సనలీ నాకు ఇష్టం లేదు, బట్ మీకు గుర్తుంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను నేను. యాక్చువల్గా ఈ రేస్ని మహేష్ బాబు గారి యొక్క కొడుకు గౌతమ్ విజిట్ చేశాడు. వాళ్ళు మనలోనే ఒక ఈవెంట్ని చూడడానికి వచ్చారు. అంతేగాని అక్కడ కూడా ఏదో మహేష్ బాబు గారి వెనకాల పరిగెత్తినట్టు వాళ్ళ అబ్బాయి వెనకాల కూడా పరిగెడితే బాగుండదు కదా. బట్ ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ ఇదనమాట. సో జస్ట్ నేను ఈ కాంటెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఇస్తున్నాను అంతే. తర్వాత వచ్చేసి 71వ ప్రశ్న. మహావీర, ద ఫౌండర్ ఆఫ్ జైనిజం, డైడ్ ఎట్ పావా ఇన్ బీహార్. ఎక్కడ? బీహార్లో పావా అనే ప్రాంతంలో మరణించారు. ఎవరు? మహావీర. ఈయన ఎవరు? జైన మత స్థాపకులు. ఏ వయసులో చనిపోయారు? 72 వయసు ఉన్నప్పుడు చనిపోయారు. ట్రెడిషనల్లీ ఇన్ 527 BC. క్రీస్తు పూర్వం 527వ సంవత్సరంలో ఆయనకి 72 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన మరణించారు. దిస్ అకేషన్ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ ల్యాంప్ ఫెస్టివల్. ఈ పండుగ ఏదైతే ఉందో దీన్ని గౌరవ సూచకంగా దీపాల పండుగగా జరుపుకున్నారు. అయితే జరుపుకున్న వాళ్ళు ఎవరు? 2 kingdoms ఆఫ్ దిస్ రీజన్. సో ఈ బీహార్లో పావా అనే ప్రాంతానికి సంబంధించిన 2 రాజ్యాలు ఉంటే ఆ 2 రాజ్యాలకి సంబంధించిన ప్రజలు జరుపుకున్నారు అనమాట. ఇదే జైను మతస్థుల ప్రకారం ప్రస్తుతం ఏదైతే దీపావళి ఉందో ఆ దీపావళిగా పరిగణిస్తారు. అయితే ఆ 2 ప్రాంతీయ రాజ్యాలు ఏంటి అని అడుగుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్. కొంతమందికి బాగుంటుంది అనమాట ఈ క్వశ్చన్ చూసినాక, అంటే ఫ్యూజ్ ఎగిరిపోతుందని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా దట్ ఈస్ ద థింగ్. సో ఆ 2 రాజ్యాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. హర్యాంకాస్ అండ్ సాక్యాస్, చేది అండ్ విదేహాస్, మల్లకీస్ అండ్ లిచ్చావీస్, అలానే ఉగారాస్ అండ్ భోగాస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జైను మతానికి సంబంధించి ఏదైతే ఈ ల్యాంప్ ఫెస్టివల్ ఉందో దాన్ని సెలబ్రేట్ చేసింది మల్లకీస్ అండ్ లిచ్చావీస్ వీళ్ళనమాట. ఈ పేరుని మీకు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ లిచ్చావీస్ ఏదైతే ఉందో బీహార్ అటువైపు ప్రాంతంలో లిట్టి చోకా అనే ఒక డెలికసీ బాగా పాపులర్. డెలికసీ అంటే తినే ఇదనమాట, లిట్టి చోకా. సో లిచ్చా అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.
అంత అవసరం లేదు మాస్టర్, మేము డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటామనంటే మీ ఇష్టం. సో ఏదైనా 71వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 72వ ప్రశ్న, తెలుగు లేదు అని కంగారు పడద్దు, తెలుగు ఉంది, ముందు ఇంగ్లీష్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ 1857 సిపాయి మ్యూటినీ? 1857 సిపాయిల తిరుగుబాటుకి సంబంధించి సరికానిది ఏది? నాట్ రిజల్ట్ అంటున్నారు కదా, అంటే అది జరగనిది అని. The control of Indian administration was transferred from the East India Company to the Crown. Absolutely right. The Talukdars of Oudh who had joined in large numbers in the rebellion were reinstated and confirmed in their estates. Correct. Revolt of 1857 was the lack of contact between ruler and the ruled. Hence it paved for the introduction of 1861 Indian Councils Act. Yes, ఇది కూడా కరెక్టే. The entry of Muslims into Indian army banned temporarily. No. ఏది రిజల్ట్ కాదు అన్నారు, ఇదే రిజల్ట్ కాదు. సో ఒకసారి ఈవెన్ తెలుగులో గమనిస్తే, ఈస్ట్ ఇండియా కంపెనీచే భారతదేశంలో నిర్వహిస్తున్న కంపెనీ పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది అని అంటున్నారు. ఎస్, జరిగింది. ఔద్ ప్రాంతంలో, ఔద్ అంటే ఔద్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అవధ్ ఉందో అదే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అవధ్ ప్రాంతం ఉందో దాన్నే ఒకప్పుడు ఔద్ అని పిలిచేవాళ్ళు. ఔద్ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఎక్కువ మంది తాలూక్దారులకు తిరిగి వారి ఎస్టేట్లను అప్పగించడం జరిగింది. కరెక్టే అది. 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణం పాలకులు మరియు పాలితుల మధ్య సంబంధం లేకపోవడం అని భావించి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం? బ్రిటిష్ ప్రభుత్వం. అందులో భాగంగానే 1861లో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తాత్కాలికంగా ముస్లిం సిపాయిలు ఇండియన్ ఆర్మీలో ప్రవేశానికి అనర్హులని ప్రకటించడం జరిగింది. నో. అందుకని 72వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 73వ ప్రశ్న గమనిస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ కరేవా సాయిల్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కరేవా గురించి ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ దగ్గర డిస్కస్ చేసాం. ఈ కరేవా సాయిల్లో బాగా పండేది ఏంటి అని అంటే సాఫ్రాన్, కుంకుమ పువ్వు. సాఫ్రాన్, కుంకుమ పువ్వు. సో కుంకుమ పువ్వులో ఏం పార్ట్ని యూజ్ చేస్తారో అడిగారు కదా, పెటల్స్, అది అడిగారు. మీకు గుర్తుండో లేదో, వెరీ స్టార్టింగ్ మనం ఏవైతే 1 to 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసామో, మనం ఏదైతే పార్ట్స్ గురించి మాట్లాడతామో వాటిలో ఏ పార్ట్ని అని. సో బేసిక్గా అది పిస్టిలా వాట్ ఎవర్ అవన్నీ అడగడం జరిగిందనమాట. ఆ ఫ్లవర్కి సంబంధించి శీలాగ్రం అని. సో ఆ శీలాగ్రం అనమాట, వాట్ ఎవర్ ఆ సాఫ్రాన్ గురించి అడిగారు. అది కరేవా సాయిల్లో పండుతుంది. సో ఈ కరేవా సాయిల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది ఈ సాయిల్, కరేవా సాయిల్. సో ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, దానిలో భాగం కానిది ఏదైనా అడుగుతున్నారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో లేని ప్లేస్ని పట్టుకుంటే చాలు. పుల్వామా, కుల్గామ్, గుల్మార్గ్, పాలంపూర్. పుల్వామా అటాక్ జరిగింది కాశ్మీర్. గుల్మార్గ్ ఒక టూరిస్ట్ డెస్టినేషన్, అది కూడా జమ్మూ కాశ్మీర్లో ఉంది. కుల్గామ్ అది కూడా అక్కడ ఉంది. ఎటొచ్చి ఈ పాలంపూర్ ఏదైతే ఉందో ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అందుకని ఇదే కాదు. 73వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 74వ ప్రశ్న గమనిస్తే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ గుప్తా అడ్మినిస్ట్రేషన్? గుప్తుల యొక్క పరిపాలనకు సంబంధించి సరి కానటువంటిది అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. వికేంద్రీకృత పరిపాలనే గుప్తుల పరిపాలన యొక్క ముఖ్య లక్షణం. ఎస్, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. కరెక్టే అది. ఫస్ట్ కరెక్టే. సెకండ్ ఇది ఆయుక్తక అండ్ విషయపతి ఆర్ ద ఆఫీసర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్. ఆయుక్తక మరియు విషయపతి జిల్లా అధికారులుగా ఉన్నారు. కరెక్టే. గుప్తుల యొక్క సామ్రాజ్యము ఆహారములు అంటే రాష్ట్రములుగా, ఆహారములు తర్వాత మళ్ళీ ప్రదేశ లేదు విషయములు జిల్లాలుగా విభజించబడింది అంటున్నారు. ఆహారములు కాదు, భుక్తి. సో భుక్తిగా ఉండేది కాబట్టి ఇదే తప్పు. గ్రామ పరిపాలనలో ఆఖరి విభజన, లాస్ట్ డివిజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ విలేజ్. తర్వాత గ్రామ, పల్లి, గుల్మ మరియు కేతకాను అనేక రకములైన గ్రామములు గుప్తుల కాలంలో కనబడినాయి. ఎస్, వాళ్ళు అడిగింది సరి కానటువంటిది, రాంగ్ ఏది అని అడిగారు. ఇదే రాంగ్. ఎందుకు? ఆహారస్గా దాన్ని డివైడ్ చేయలేదు, భుక్తులుగా, దేశాలుగా డివైడ్ చేశారు. అందుకని 74కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 75వ ప్రశ్న గమనిస్తే, డ్యూరింగ్ స్వదేశీ మూవ్మెంట్ ఇన్ బెంగాల్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్వదేశీ అండ్ బాయ్కాట్. వాటిని మ్యాచ్ చేయండి అని అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, డాన్ సొసైటీ, స్వదేశీ బాంధవ్ సమితి, యాంటీ సర్క్యులర్ సొసైటీ, ధాకా అనుశీలన్ సమితి. కృష్ణ కుమార్ మిత్ర, పులిన్ దాస్, అశ్విన్ కుమార్ దత్, సతీష్ చంద్ర ముఖర్జీ. సో తెలుగులో చూస్తే కనుక డాన్ సొసైటీ. సో డాన్ సొసైటీని స్థాపించిన వాళ్ళు ఎవరు? డాన్ సొసైటీని స్థాపించింది సతీష్ చంద్ర ముఖర్జీ గారు. సో A4 అయి ఉండాలి. సో A4 ఒక్కటే ఉంది, మనకు ఆన్సర్ దొరికేసింది. స్వదేశీ బాంధవ్ సమితి వచ్చేసి అశ్విన్ కుమార్ దత్ గారు.
అలానే యాంటీ సర్క్యులర్ సొసైటీ వచ్చేసి కృష్ణకుమార్ మిత్ర గారు. ఢాకా అనుశీలన సమితి వచ్చేసి పులిన్ దాస్ గారు. సో A4 B3 C1 D2. అలానే ఈ ఢాకా అట్లీస్ట్ దీని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఢాకా అంటే ఏంటి? ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది, రైట్? బంగ్లాదేశ్ రాజధాని అది. సో వెస్ట్ బెంగాలు, అలానే కొంచెం ఒడిషా, అలానే బంగ్లాదేశ్, ఈ ప్రాంతంలో ఒక సర్నేమ్, ఒక ఇంటి పేరు బాగా పాపులర్, అదే దాస్. ఈవెన్ మీరు ఒకవేళ క్రికెట్ ఫాలో అయితే కనుక బంగ్లాదేశ్ టీంలో ప్రస్తుతం ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆ పేరు మీద లిట్టన్ కుమార్ దాస్ అని. అదనమాట సంగతి. సో బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆ పర్టికులర్ రీజియన్లో ఈ దాస్ అనే సర్నేమ్ బాగా పాపులర్ అనమాట. అంటే మీరు ప్రతిసారి అలా చెప్తారా అంటే ప్రతిసారి అని కాదు. ఈవెన్ మోహాపాత్ర లేదు మహాపాత్ర అనే ఒక సర్నేమ్ ఉంటుంది. సో ఈ మోహాపాత్ర, మహాపాత్ర వచ్చేసి ఒడిషా ప్రాంతంలో బాగా పాపులర్. ఒడిషా కొంచెం ఛత్తీస్గఢ్ అని చెప్పచ్చు. అలానే మీరు ఇంజనల్గా గమనిస్తే తర్వాత అగార్కర్, కాండేకర్, కైగల్గాంకర్, గైక్వాడ్, ఇవన్నీ కూడా మహారాష్ట్ర ప్రాంతంలో బాగా పాపులర్ అనమాట. అలా కొన్ని సర్నేమ్స్ కొన్ని రీజన్స్కి బాగా పాపులర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, సింగ్ అనగానే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నేనేం చెప్పకపోయినా మీరు పంజాబ్ని ఊహించేసుకోవడం మొదలెట్టేస్తారు, రైట్? అట్లా ఇంజనరల్గా కొన్ని సర్నేమ్స్ ఉన్నాయి. అలా మీరు దాస్, ఢాకా అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. ఓకే, సో ఏదేమైనా 75వ ప్రశ్నకి సంబంధించి ఆన్సర్ వచ్చేసి 4. తర్వాత 76వ ప్రశ్న. నేమ్ ద రూలర్ ఆఫ్ గ్వాలియర్ హూ ఫాట్ లైక్ ఎ ట్రూ రాజ్పూత్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఇబ్రహీం లోధి ఇన్ ద ఫస్ట్ వార్ ఆఫ్ పానిపత్ ఇన్ 1526. మొదటి పానిపత్ యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది? లోధి వంశస్థుడైన ఇబ్రహీం లోధి వర్సెస్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా, బాబర్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అంటే భారతదేశంలో బాబర్. సో ఇబ్రహీం లోధి అలానే బాబర్ మధ్యలో మొదటి పానిపత్ యుద్ధం జరిగింది. సో అప్పుడు ఒక రాజ్పుత్ రాజు ఇబ్రహీం లోధితో పాటు బాబర్తో పోరాడాడు. ఆ రాజపుత్ర వీరుడు ఎవరు అని అడుగుతున్నారు. గ్వాలియర్ పాలకుడు, గ్వాలియర్ రూలర్ తన పేరు రాజా విక్రమ్జిత్. రాజా విక్రమ్జిత్ ఇబ్రహీం లోధితో కలిసి బాబర్కి అగేన్స్ట్ గా ఫైట్ చేశాడు అనమాట మొదటి పానిపత్ యుద్ధంలో. సో అందుకని 76వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 రాజా విక్రమ్జిత్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 77వ ప్రశ్న. హీనయానిస్ బిలీవ్డ్ ఇన్ ఇండివిజువల్ సాల్వేషన్ త్రూ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మెడిటేషన్. మహాయానిస్ బిలీవ్డ్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ ఆల్ విత్ హెల్ప్ అండ్ గ్రేస్ ఆఫ్ ద బుద్ధ. ఇదేమో అసర్షన్ అంటున్నారు, ఇది రీజన్ అంటున్నారు. చూద్దాం, తెలుగులో కూడా ఒకసారి చూద్దాం, కంగారేం లేదు. ప్రతిపాదన, కారణం. ప్రతిపాదన ఏంటిది? స్వీయ క్రమశిక్షణ ధ్యానముతో ఎవరైనా ముక్తిని పొందగలరు అని హీనయానీయులు భావించారు. కారణం ఏంటంట? బుద్ధుని యొక్క సహకారము మరియు అనుగ్రహముతోనే అందరి ముక్తిని పొందగలరు అని చెప్పి మహాయానీయులు భావించారు అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ స్టేట్మెంట్ ఏమో హీనయానుల గురించి చెప్తోంది, ఈ స్టేట్మెంట్ ఏమో మహాయానుల గురించి చెప్తోంది. ఇప్పుడు హీనయానులు ఆ విధంగా ఎందుకు చెప్పారు అన్నది ఈ స్టేట్మెంట్ లో ఉండాలి, కానీ మహాయానీయులు ఏమనుకుంటున్నారని చెప్పకూడదు, రైట్? ఇది ఎలా ఉంది అని అంటే యాపిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు యాపిల్ గురించి చెప్పాలి కానీ ఆరెంజెస్ గురించి చెప్పకూడదు, రైట్? అట్లా అసర్షన్ యాపిల్ గురించి, ఎక్స్ప్లెనేషన్ ఏమో ఆరెంజెస్ గురించి చెప్తే యాపిల్ ఆరెంజ్ రిలేట్ ఎట్లా అవుతాయి? ఈవెన్ తో రెండు ఫ్రూట్స్ అయినా. సో ఇప్పుడు ఈ రెండింటిని ఫ్రూట్స్ కింద కన్సిడర్ చేస్తే ఈ రెండింటిని దేని కింద కన్సిడర్ చేస్తారని. సో బౌద్ధ మతంలో శాఖలు అవి, దే ఆర్ బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం అనమాట. సో హీనయానులు ఏమో ఒక విధంగా ఎండ్ ఆఫ్ ద డే బుద్ధుడు కూడా ముందు ఒక వ్యక్తి, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగే కదా, తను మెడిటేషను అలానే డిసిప్లిన్ తెచ్చుకుని తర్వాత ఆ స్థాయిలోకి వెళ్ళాడు. ఏదైతే మోక్షం ఉందో, ఆ సాల్వేషన్ ఉందో అక్కడికి రీచ్ అయ్యాడు, రైట్? ముందు ఒక నార్మల్ బీయింగే కదా, అదే హీనయానిలు అనేది. కానీ మహాయానీలు ఏమంటారు? సో బుద్ధుడు ఒక స్టేజ్కి రీచ్ అయిపోయాడు, ఇప్పుడు మనం తనని నమ్మాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం తనని ఫాలో అవుతున్నాం. సో వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం. సో మనం తనని ఫాలో అయితేనే కదా అక్కడ దాకా వెళ్ళగలి. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఒక పర్సన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసాడు, ఆ పర్సన్ తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఎక్కలేదు అనుకుందాం. సో ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఏమేం కష్టాలు వచ్చాయి, ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అంటే అట్లీస్ట్ తను ఇల్లు అడగాలి, తను చెప్పేది నమ్మాలి కదా. ఆ లాజిక్ మహాయానీలు యూజ్ చేస్తున్నారు. కానీ హీనయానీలు ఏమంటున్నారు? వాడికి ఎవరైనా చెప్పారా ఇంతకు ముందు? లేదు, వాడు ఎక్కేసాడు, మౌంట్ ఎవరెస్ట్ దాకా పైకి వెళ్ళిపోయాడు కదా, అట్లనే మనం కూడా ఎక్కుదాం. ఎవరో ఒకరు ఖచ్చితంగా పైకి వెళ్తారు కదా మౌంట్ ఎవరెస్ట్ పైకి. అట్లా దట్ ఈస్ ద థింగ్.
ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే, కానీ ఇది ప్రతిపాదన, దానికి గల కారణం ఇది అంటున్నారు. నో, చెప్పా కదా, ఇది యాపిల్ గురించి మాట్లాడుతుంది, ఇది ఆరెంజ్ గురించి మాట్లాడుతుంది. సో ఇది హీనయానిల గురించి మాట్లాడుతుంది, ఇది మహాయానిల గురించి మాట్లాడుతుంది. సో రెండిటికి సంబంధం లేదు, కానీ ఆ రెండు స్టేట్మెంట్స్ పరంగా కరెక్టే. సో అప్పుడు ఏమవుతుంది, ఏ మరియు ఆర్ రెండు కూడా సత్యమే, కానీ ఏకి ఆర్ సరి అని వివరణ కాదు. ఇక్కడ ఆర్ మిస్ అయిపోయింది. ఏ మరియు ఆర్ రెండు సత్యమే, రెండు కరెక్టే, కానీ ఆర్ సరి అని వివరణ కాదు. సో ఇంగ్లీష్లో చూసుకుంటే కనుక బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, కరెక్టే, కానీ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, అందుకని ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 78వ ప్రశ్న, మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. ఫిరోజ్ షా తుగ్లక్ ఇంపోజ్డ్ జిజియా ఆన్ బ్రాహ్మణ్స్, ద ప్రీస్ట్ కమ్యూనిటీ ఆఫ్ హిందూస్ ఆల్సో. ఓకే, దానికి రీజన్ ఏంటంట, ఫిరోజ్ షా తుగ్లక్ బిలీవ్డ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అండ్ నో బడీ ఈజ్ సుపీరియర్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫిరోజ్ షా తుగ్లక్ హిందూ సమాజంలోని పూజారులైన బ్రాహ్మణులపై కూడా జిజియా పన్నును విధించాడు. అలానే ఫిరోజ్ షా తుగ్లక్ అభిప్రాయంలో మానవులందరూ సమానమే మరియు ఎవరు ఎక్కువ తక్కువ కాదు అన్నారు. నో, కాదు, అలా ఫిరోజ్ షా తుగ్లక్ ఎప్పుడు అనుకోలేదు అలా. సో ఏ ఒకటే కరెక్ట్, ఆర్ తప్పు. ఏ సత్యము కానీ ఆర్ అసత్యం. అందుకని 78వ ప్రశ్నకి సంబంధించి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 79వ ప్రశ్న, ద స్తూపా రిప్రజెంటెడ్ మెనీ థింగ్స్ ఇన్ ద బుద్ధిస్ట్ ట్రెడిషన్. మోస్ట్ ఆఫ్ ద మేజర్ స్తూపా కాంప్లెక్సెస్ were located on the outskirts of the great cities of the time. In this context, which pair is not correct? బౌద్ధ మత సాంప్రదాయములలో స్తూపము ఒక ప్రత్యేకతను కలిగి ఉంది, డౌటే లేదు. స్తూప కట్టడములు ముఖ్య పట్టణముల యొక్క శివార్లలో నిర్మించబడినాయి. ఈ సందర్భంగా ఏ జత సరి అయినటువంటిది కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. మృగ్ధవ స్తూప మధుర, ధర్మరాజిక స్తూప తక్షశిల, సాంచి స్తూప విదిష, అమరావతి స్తూప ధరణికోట అంటున్నారు. ఈ మృగ్ధవ స్తూప ఏదైతే ఉందో ఇది మధురలో కాదు, ఉంది ఇది వారణాసిలో ఉంది, లేదు స్పెసిఫిక్గా చెప్పాలంటే సారనాథ్లో ఉంది. సో మృగ్ధవ స్తూపం అన్నది సారనాథ్, కానీ అది వారణాసికి కూడా దగ్గరే. సో అందుకని సారనాథ్ అని మెన్షన్ చేసినా వారణాసిని మెన్షన్ చేసినా కరెక్టే, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే సారనాథ్ కొంచెం పర్లేదు, ఏం కాదు, అప్పటికి తప్పేం కాదు అనుకుంటే వారణాసి. సో వారణాసి లేదు, సారనాథ్ లేదు, మధురా ఉంది. సో ఇదే తప్పు. వాళ్ళు అడిగింది ఏంటి, విచ్ పేర్ ఈజ్ నాట్ కరెక్ట్, ఏది తప్పని కదా వాళ్ళు అడిగింది. అందుకని 79వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 80వ ప్రశ్న, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా లీడ్స్ ఇన్ షీప్ రేరింగ్? గొర్రెల పెంపకంలో ఏ రాష్ట్రం ముందుంది భారతదేశంలో అని అడుగుతున్నారు. 2019కి సంబంధించి లైవ్ క్యాస్ట్ కదా దాన్ని ఏమంటారు, యానిమల్కి సంబంధించి ఏదైతే పాపులేషన్ ఉంటుందో దానికి సంబంధించిన సెన్సెస్ అన్నమాట. సో లైవ్ స్టాక్ సెన్సెస్, పశు గణన అని అంటారు తెలుగులో. ఏమంటారు, పశు గణన. సో 2019లో పశు గణన జరిగింది. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఐ థింక్ అక్టోబర్ 16th రిలీజ్ చేసినట్టున్నారు 2019లో లైవ్ స్టాక్ సెన్సెస్ని. సో ఆ లైవ్ స్టాక్ సెన్సెస్లో బేసిక్గా కౌ, బఫెలో, గోటు, షీపు, క్యామెల్, యాక్, అలానే డాంకీ, పౌల్ట్రీ, ఇటా వీటన్నిటినీ లెక్కేస్తారన్నమాట ఎన్ని ఉన్నాయని. ఆవు, గేదె, మేక, గొర్రె, ఒంటె, జడల బర్రె, గాడిద, కోళ్ళు, ఇలా ఏమేమి ఉన్నాయి, బాతులు ఏంటి పరిస్థితి, ఇవన్నీ లెక్కేస్తారనమాట. బికాస్ అవన్నీ లైవ్ స్టాక్ కిందకు వస్తాయి కాబట్టి. అట్లా గొర్రెల పెంపకంలో ఏ రాష్ట్రాలు ముందున్నాయి అని అంటే తెలంగాణ రాష్ట్రం ముందుంది. ఈవెన్ గొర్రెల యొక్క ఇదికి సంబంధించి 75% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరాస పార్టీ ఫామ్ చేసినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అలానే చంద్రశేఖర్ రావు గారు వాళ్ళు ఆ గొర్రెల పెంపకం బాగా పాపులరైజ్ చేశారు, బాగా చేశారనమాట, ప్రమోట్ చేశారు. సో ఇది ఏమైనా దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అందుకని 80వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్ ఆఫ్ పోలీస్ యజ్ఞం. ఒక విషయం సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మేబీ కొంతమంది నేను చెప్పింది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ జస్ట్ ట్రై టు థింక్. ఒకసారి మీకు ఒకటేసారి ఇంత కంటెంట్ని తీసుకొచ్చి డంప్ చేస్తే మేబీ మీలో చాలా కొంతమంది దాన్ని తీసుకోగలుగుతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీతో పాటు అందరితోనూ కూడా ఖాకీ చొక్కా తొడిగించడం మా లక్ష్యం, మా కోరిక, మా బాధ్యత. రైట్? అందరినీ, ఒక్కళ్ళని కాదు.
ఒక్కళ్ళైనా మాకు ఆనందమే, కానీ ఒక్కళ్ళతో మేము ఆగాలి అని అనుకోవట్లేదు. అందరికీ కూడా కాకి చొక్క తొలగించాలి అని అనుకుంటున్నాం. ఈ యజ్ఞం అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రారంభించింది, రైట్? సో అందుకని మనం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా మెల్లిమెల్లిగా బిల్డప్ చేద్దాం. అంతా తీసుకొచ్చి ఒకటేసారి మ్యారథాన్, మహాకుంభం, కుంభమేళా లాగా అంతా ఒకటేసారి తీసుకొస్తే మీ దగ్గర ఒకటేసారి బల్క్ కంటెంట్ ఉంటుంది, కానీ విత్ ఇన్ నో టైంలో మీరు అదంతా మర్చిపోతారు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, మేబీ కొంతమందికి వియర్డ్గా అనిపించవచ్చు, బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మనం ఇన్ జనరల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, వీలైతే స్నాక్స్ తింటాం, లేదు డిన్నర్ చేస్తాం, రైట్? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో కొంతమందికి దోశ అని, కొంతమందికి పూరి అని, కొంతమందికి మైసూర్ బోండా అని ఇష్టం ఉంటుంది. లంచ్లో కొంతమందికి బిర్యానీ ఇష్టం, కొంతమంది ఏమో ముద్దపప్పు ఆవకాయ ఇష్టం, ఇంకొంతమందికి ఇంకోటి ఏదో ఇష్టం. స్నాక్స్లో కూడా కొంతమందికి పునుగులు ఇష్టం, కొంతమందికి మిర్చి బజ్జీ ఇష్టం. డిన్నర్లో మళ్ళీ బిర్యానీ తినేవాళ్ళు ఉంటారు, లేదు రోటీ కర్రీ తినేవాళ్ళు ఉంటారు, లేదు మళ్ళీ అదే ముద్దపప్పు ఆవకాయ తినేవాళ్ళు ఉంటారు, లేదు ఏమి తినకుండా పాలు తాగి పడుకునే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మీకు అంటూ ఒక ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో మీకు నచ్చినవన్నీ నేను పెట్టేశాను, మీరు బాగా కడుపు నిండా తినేశారు, ఫుల్ హెవీగా. మీరు లంచ్ తినగలరా? కొంతమంది తినగలుగుతారు, రైట్? సరే, బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు మీకు నచ్చినవి ఎంత కావాలంటే అంత కుక్ చేశాను నేను మీ నోట్లో. స్నాక్స్ మీ ముందు పెట్టినా మీరు తినలేని పరిస్థితి వస్తుంది. సార్ నేను యంగేజ్ సార్, మీరు నా కడుపులో రాళ్ళు వేసిన నేను తినేస్తాను కొంతమంది ఉంటారు. సరే, స్నాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా డిన్నర్కి వచ్చేసరికి మేబీ తినగలిగిన కెపాసిటీ ఉన్నా మీ బ్రెయిన్ ఒక మాట చెప్తుంది, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు, బికాస్ ఇవన్నీ అంటే నువ్వు డే టైంలో తిన్నావు, ఇక్కడ నైట్ టైం వస్తుంది, రాత్రి కనుక ఫ్లడ్ గేట్లు ఎత్తేస్తే పరిస్థితి విధ్వంసంగా ఉంటుంది అని. సో ఏది ఏమైనా మేబీ కొంతమందికి పాసిబుల్ ఏమో, అందరికీ కాదు. సో ఇన్ ద వెరీ సేమ్ వే ప్రిపరేషన్ అప్పుడు కూడా కంటెంట్ అంతా మీరు ఒకటేసారి బ్రెయిన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే సింపుల్గా అది గుర్తుండదు. స్లో అండ్ స్టడీగా మీరు ఇప్పుడు డిస్కస్ చేసింది, మనం డిస్కస్ చేసింది ఓన్లీ 20 క్వశ్చన్స్, కానీ 20 క్వశ్చన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ మీకు గుర్తుంటుంది, బికాస్ ఇట్ వాస్ ఓన్లీ 20. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ 10 రోజులు మీరు ఆలోచన చేస్తే 200 క్వశ్చన్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు గుర్తుంటుంది. నెల రోజులు అయితే 600 క్వశ్చన్లు, 2 నెలలు అయితే 1200 క్వశ్చన్లు. మీరు ఓన్లీ ఆ 1200 క్వశ్చన్లనే చూస్తున్నారు, కానీ ఆ 1200 క్వశ్చన్ల గురించి డిస్కస్ చేసేప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేస్తాం కదా. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్వశ్చన్స్ కదా, యజ్ఞం నెక్స్ట్ ఇంకా చాలా ఉంది యజ్ఞంలో. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హే మేరా దోస్త్. సో అందుకని వీ విల్ డూ దిస్ ఫర్ షూర్. ట్రస్ట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ని, ఈ ప్రక్రియను నమ్మండి. శివారెడ్డి సార్ అవ్వచ్చు, శివశంకర్ సార్ అవ్వచ్చు, దేవరాజ్ సార్ అవ్వచ్చు, సంపత్ సార్ అవ్వచ్చు, పవన్ సార్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మరి ఎవరైనా అవ్వచ్చు. కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ టీమ్ ఫ్యామిలీ నమ్మేది ఒకటే, మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరవేయడం. అందుకని మా వల్ల కుదిరినంత కూడా మేము చేస్తాము. వాట్ ఎవర్ దట్ వీఆర్ ఏబుల్ టు గివ్ ఆర్ వాట్ ఎవర్ దట్ వీఆర్ కేపబుల్ టు గివ్, వీ డెఫినెట్లీ విల్ గివ్ ఇట్ ఫర్ షూర్. సో అందుకని ఈ ప్రాసెస్ని నమ్మండి, మమ్మల్ని నమ్మండి, ప్లీజ్ ట్రస్ట్ అస్. అండ్ ఇప్పటివరకు మీరు చూపిస్తున్న సపోర్ట్ని ఇలానే కంటిన్యూ చేయండి. అండ్ వీ విల్ బీ ఆనర్డ్ ఫర్ దట్ అండ్ వీ విల్ బీ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ దట్ వీ క్యాన్. సో మళ్ళీ రేపటి పోలీస్ సిగ్నల్లో కలుద్దాం. అలానే మిగిలిన కార్యక్రమాలను కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. టిల్ దెన్, దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.